ఈరోజు ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. చాలా గ్రంథాలు, చాలా పుస్తకాలు ప్రపంచంలో మనకు కనబడతాయి. కానీ ప్రియులారా, బైబిల్ గ్రంథానికి ఉన్న విశిష్టత, బైబిల్ గ్రంథానికి ఉండే ప్రత్యేకత ఏంటో తెలుసా? కొన్ని పుస్తకాలు మనకు సమాచారాన్ని తెలియపరుస్తాయి. కొన్ని పుస్తకాలు మనకేం తెలియపరుస్తాయి? సమాచారాన్ని తెలియపరుస్తాయి. కొన్ని పుస్తకాలు వస్తాయి, మరలా పునర్నిర్మించబడతాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరో ఒక శాస్త్రవేత్త కానీ, ఒక శాస్త్రజ్ఞుడు కానీ తన వాదనను వినిపించిన తర్వాత, ఒక వాదన ఈ సృష్టిలోకి లేదా ఈ మానవాళ్ళ మధ్యలోకి వస్తుంది. తర్వాత ఇంకో శాస్త్రవేత్త వస్తాడు, ఆ శాస్త్రవేత్త చెప్పింది తప్పంటాడు, మరలా కొత్త నినాదం ఈ ప్రపంచంలోకి వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, కొన్ని పుస్తకాలు సమాచారాన్ని తెలియపరుస్తాయి, కొన్ని పుస్తకాలు పునర్నిర్మించబడతాయి. కానీ ప్రియులారా, బైబిల్ ఒక మనిషిని రక్షించేదై ఉంది. బైబిల్ ఒక వ్యక్తిని మారు మనసు కలిగించేదిగా ఉంది. బైబిల్ ఒక వ్యక్తికి రూపాంతరాన్ని కలిగించేదై ఉంది. ఎందుకు అనంటే, ప్రపంచంలో ఎక్కడా రాయబడలేని ఒక విషయం, ప్రపంచంలో ఎవరూ చెప్పలేనటువంటి ఒక విషయం ఒక్క బైబిల్ గ్రంథంలోనే ఉంది. ఏంటి అది? మనం పరిశీలన చేస్తే, మనిషిని దేవుడు సృష్టించాడు అని. ఆమేన్.